హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. కాంట్రాక్ట్ మ్యారేజ్ ఎపిసోడ్ నెంబర్ 39. చూడు సృజన, మర్యాదగా సూర్యకి నిజం చెప్పి లొంగిపో. లేదంటే లేదంటే నువ్వు ఇంతకింత అనుభవించకపోతే నా పేరు రహీంనే కాదు. నిజమా? అది ఎప్పటికీ జరగదు. చెప్పాను కూడా. అసలు నేను ఇదంతా ప్లాన్ చేసి చివరిలో ఎడ్డి దానిలాగా నిజం చెప్పడానికి రాలే. అసలు సూర్య మీద నీకు పగ ఎందుకే? ఎందుకు తనకు నిజం చెప్పకుండా చేస్తున్నావు? చెప్పవే. నీకు నిజమే కదరా కావాలి, చెబుతాను. నువ్వు అడిగావని ఒకే ఒక్క కారణంతో చెబుతాను అని సూటిగా చూసి అంది. నా చెల్లంటే నాకు చాలా ప్రాణం రా. అది ఏడుస్తేనే తట్టుకోలేదు. అలాంటిది నాకు మొట్టమొదటిసారిగా నాకు సూర్య కావాలి అక్క అని నన్ను ఏడ్చి హత్తుకుంది. దాని ఏడుపుకి నేను కరగకుండా ఎలా ఉంటాను? అందుకే కరిగిపోయాను. అసలు ఏమైంది చెప్పు అని అడిగితే అప్పుడు నిజం చెప్పింది సృజన. సూర్య వాళ్ళమ్మకి ఇచ్చిన మాట ప్రకారంగా చెల్లిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ అప్పుడే మీరా వాళ్ళ మధ్యలోకి ఎంటర్ అయింది అని కోపంగా పెళ్లి బిగించి అన్నది. ఆ మాటలుగా అసలు మీరా ఏం చేసింది? పాపం కదా. పాపమా? తను పాపమా? పెళ్లి చేసుకోవాలనుకున్న నా చెల్లెల్ని వదిలి మీరాని మర్చిపోలేకపోయాడు. తెలుసా నీకు ఆ విషయం అని అనడంతో బయట కిటికీ నుండి వింటున్న సూర్య కళ్ళు గట్టిగా మూసుకున్నాడు. ఆ రోజు కార్ యాక్సిడెంట్ అయిన తర్వాత మీ వెంటనే మీరా వెళ్ళిపోయింది. అక్కడితో సూర్య తనకి ఎవరో కానీ ఎప్పుడైతే ట్రాఫిక్లో ఒక పెద్ద ఆవిడని సేవ్ చేసిందో సూర్య దృష్టిలో మీరా అంత ఎత్తుకు ఎదిగిపోయింది. తనకి సూర్య ఎవరో తెలియదు అప్పటికి వరకు. సూర్య మీరా ఎవరో తెలియదు. అప్పుడే పరిచయమైన పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే తన పిఏకి ఫోన్ చేసి తన ఫోటో పంపించి ఇన్వెస్టిగేషన్ చేయమన్నాడు అక్కడ మొదలైంది అని చిన్నగా ఫ్లాష్ బ్యాక్ చెప్పింది సృజన. చిన్నగత ఉంటుంది, తొందరగానే అయిపోతుంది, సరేనా? ఆ రోజు పెద్దవాడిని హాస్పిటల్ తీసుకెళ్తున్న మీరాని చూస్తూ స్థానమైపోయాడు సూర్య. వెంటనే తన ఫోన్లో పిక్ని తీసుకొని తన పిఏకి ఫోన్ చేసి ఆ అమ్మాయి గురించి డీటెయిల్స్ అన్ని తెలుసుకోమన్నాడు. అప్పుడే ఫోన్లో పిక్ తీసుకున్నాడు సూర్య. తన ఫోటోలు చూస్తూ ఉండిపోయాడు. అమాయకమైన చూపులు, ఎర్రటి పెదాలు అంతా తనని ఏదో అనుభూతికి లొంగ తీసుకున్నాయి. అప్పుడే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఏంటో తెలిసింది సూర్యకి. ఎలా అయినా తనని మిస్ చేసుకోకూడదని బలంగా ఫిక్స్ అయ్యాడు. కానీ శ్రేష్ఠకి ఎప్పుడూ తనని ప్రేమించలేదు కాబట్టి శ్రేష్ఠ విషయం తన అమ్మతో చెప్పి పెళ్లి క్యాన్సిల్ చేయమని అడగడానికి తన కారులో బయలుదేరాడు సూర్య. మ్యాన్షన్కి వచ్చిన సూర్య కొప్పట ప్రేమలకు చూపిస్తూ క్షేమ సమాచారాలు అందుకుంది హరిత గారు. కొంచెం తడబడుతూనే అమ్మ నీతో కొంచెం మాట్లాడాలి అని అనడంతో ఏంటి సూర్య అని చిన్నగా నవ్వి బదులుగా అంది. నాకు శ్రేష్ఠని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని పిడుగుపడినంత గంభీరంగా చెప్పాడు. వెంటనే ఏం మాట్లాడుతున్నావు సూర్య? నువ్వు ప్రేమించావు కదా. నేను ప్రేమించలేదు. తను నాకు ప్రపోజ్ చేసింది. అదే టైంలో నువ్వు కూడా ఒప్పుకోమని ఫోర్స్ చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకున్నాను అంతే అని చెప్పాడు సూర్య. సూర్య నువ్వు తనకు మాట ఇచ్చావు తను పెళ్లి చేసుకుంటానని. ఇంత సడన్గా నీ మైండ్ ఎలా చేంజ్ అయిపోతుంది నాన్న? గట్టిగా శ్వాసను పీల్చి వదిలి నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. చూసిన తొలిచూపులోనే నేను తనని ప్రేమించడం మొదలుపెట్టాను. అప్పుడు తెలిసింది ప్రేమకు అర్థం ఏంటో అని అంటున్న సూర్యని చూస్తూ ఉండిపోయారు ఆవిడ. ఎందుకంటే ప్రేమ గురించి ఎప్పుడు ఎక్కడ మాట్లాడలేదు సూర్య. కానీ ఇప్పుడు ఒక అమ్మాయి గురించి మాట్లాడుతుంటే ఆశ్చర్యంతో ఉండిపోయారు. ఎవరు నాన్న నీకు ప్రేమను పరిచయం చేసిన అమ్మాయి అని నమ్మశక్యంగా లేక అడుగుతున్న ఆవిడని చూసి తన ఫోన్లో తీసిన ఫోటోని తీసి చూపించాడు. ఎల్లో కలర్ డ్రెస్లో ఎవరికో సాయం చేస్తూ కనిపించింది మీరా. వెంటనే మీరా ఫోటోను తన ఫోన్కి పంపించుకుంది. అది డిలీట్ ఫర్ ఎవ్రీవన్ నొక్కేయడంతో అది నార్మల్గా పెట్టేసి ఇచ్చేసింది ఫోన్ని సూర్యకి. కానీ ఆ అమ్మాయిని చూస్తుంటే మంచిదానిలా అనిపించడం లేదు నాన్న. నీకు తగిన అమ్మాయి కాదు. అంతమంది ఉన్నా సరే ముఖం తెలియని వాళ్ళ ఒక పెద్దవాడిని హాస్పిటల్లో చేర్పించింది నాకు. ఎందుకు తనకు బాగా నచ్చిందమ్మా. మీరు కాదనకండి. తనంటే చాలా ఇష్టం. సూర్య ఒకసారి నేను చెప్పేది విను నాన్న. నా మాటే ఫైనల్. అమ్మ క్షమించండి. నేను ఈ అమ్మాయిని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అసహనం, కోపం, బాధ వెంటనే ఫోన్ తీసుకొని వాళ్ళ అన్నయ్య అయిన వరప్రసాద్ గారికి ఫోన్ చేసింది. ఆయన ఎవరో కాదు, శ్రేష్ఠ సృజన వాళ్ళ నాన్నగారు. అటు నుండి హలో చెల్లమ్మ అని అనడంతో అన్నయ్య ఇక్కడ కంపలు మునిగిపోతున్నాయి అన్నయ్య. అవునా? మన ఊర్లో సునామీలు ఎప్పుడొచ్చాయి చెల్లమ్మ? అన్నయ్య ఇది వేల కోలం ఆడే సమయం కాదు. ఈ ఆస్తి మొత్తం మన చేజారిపోతుంది. వెంటనే ఉలికిపడి ఏం మాట్లాడుతున్నావురా? ఏం జరిగింది? మన శ్రేష్ఠని సూర్యకిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాం కదా అని అనడంతో అవును. ఇప్పుడు ఆ విషయం దేనికమ్మా? అది కాదు అన్నయ్య అని సూర్యతో జరిగిన సంభాషణ మొత్తం చెప్పింది. వెంటనే కళ్ళు పెద్దవి చేసి చూశాడు.
ఫోన్ స్పీకర్లో ఉండటం వల్ల అక్కడ శ్రేష్ఠ సృజన కూడా ఉన్నారు. పెళ్లి ఎప్పుడైతే వద్దనుకున్నాడో శ్రేష్ఠ పిడికిలి బిగించింది. కోపంతో అక్కడున్న వస్తువులన్నీ చెల్లాచెదురు చేస్తూ పిచ్చిదానిలాగా అరుస్తుంది. దాన్ని ఆపడానికి చాలా ప్రయత్నం చేశారు వరప్రసాద్ గారు మరియు సృజన కూడా. వాళ్ళ అమ్మ మాత్రం షాక్తో బిగుసుకుపోయింది. సూర్య ఆస్తి మీద చాలా ఆశలు పెట్టుకుంది. దర్జాగా బతుకుదామని ఎన్నో కలలు కంది. కానీ వాళ్ళ కలలన్నీ అడిగా ఆశలుగా మిగిలిపోతుంటే తట్టుకోలేకపోయారు ఆవిడ. వెంటనే సృజ తనని పట్టుకొని లాగిపెట్టి ఒకటి పీకింది శ్రేష్టకి. వెంటనే ఏడుస్తూ వాళ్ళ అక్కని హత్తుకుంది. నేను సూర్య మీద చాలా ఆశలు పెట్టుకున్నాను, కానీ సూర్య ఇలా చేస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను అక్క. నాకు సూర్యని ఎలాగైనా తెచ్చివు అని ఏడుస్తూ బతిమాలుతుంటే గుండె చెరువైపోయింది సృజనకి. ఎంత కష్టమైనా సరే నీకు సూర్యకి పెళ్లి చేస్తాను రా, బాధపడుకో, ఏం చేయాలో కూడా నాకు బాగా తెలుసు అని అడుగుతుంటే వెంటనే తన చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని వెంటనే అమ్మాయి ఫోటో ఏమైనా ఉందా అత్త అని కోపంగా వినిపించింది సృజన వాయిస్. వెంటనే ఇందాక సూర్య ఫోన్లో నుండి తెలియకుండానే ఫోటో తీసుకోవడం గుర్తుకు వచ్చి వెంటనే దాన్ని వాట్సాప్ చేసింది. అది చూసిన సృజన చేతులు బిగుసుకున్నాయి. అప్రయత్నంగా శ్రేష్ఠ కూడా ఫోటో చూసింది. ఈ అమ్మాయి అని ఆశ్చర్యంతో కలిసి చూసి, ఈ అమ్మాయి నేను ఎక్కడ చూశానక్క, ఎక్కడ చూసావు అని అనుమానంతో అడిగితే వెంటనే ఒకసారి తన కారు దగ్గర పడటం గుర్తుకు వచ్చి వెంటనే అదే విషయం చెప్పింది. అంటే కావాలని నా సూర్యుని వెంట పడుతుందా? దీన్ని చంపేయాలక్క. చంపేద్దాం, నువ్వు కొంచెం కూల్గా ఉండు. దీన్ని ఏం చేసినా సరే మూడో కంటికి తెలియకుండా చేయాలి. వెంటనే వాళ్ళు పథకాన్ని రచించడం మొదలుపెట్టారు ఆ నలుగురు. మీరా ఒక పెద్ద అడవిని ఆవిడని కాపాడని హాస్పిటల్కి వెళ్ళింది సృజన. వెంటనే ఆవిడని అడ్మిట్ చేసిన మీరా ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయని అనుమానంతో అడిగితే వెంటనే ఆ డీటెయిల్స్ ఏమీ లేకపోవడంతో కోపంగా అనిపించి పేషెంట్ ఎవరు అని అడిగి తెలుసుకొని వెళ్ళింది సృజన. ఆవిడ ఎవరో కాదు, సూర్య వాళ్ళ నానమ్మ. అంటే సూర్య వాళ్ళ నానమ్మని కాపాడిందనమాట. ఇది సూర్యకి తెలిస్తే ఖచ్చితంగా ఇంకా నెత్తిన పెట్టుకుంటాడు. నో, అలా జరగడానికి వీల్లేదు అని ఏదో ఐడియా వచ్చినట్టుగా శ్రేష్ఠని పిలిపించింది అక్కడికి. కంగారుగా అక్కడికి వచ్చింది శ్రేష్ఠ. ఎందుకు అక్క పిలిచావో చెప్తాను అని వెంటనే సూర్యకి ఫోన్ చేసింది. ఇప్పుడు సూర్యకి ఎందుకు అక్క ఫోన్ చేయడం? మీ అక్క ఏమీ ఉరికినే చేయదు, కొంచెంసేపు ఉండు, ఏంటో విషయం నీకు తెలుస్తుంది అని అనడంతో చిన్నగా తల ఊపింది. అటు నుండి సృజన నెంబర్ కావడంతో వెంటనే ఫోన్ లిఫ్ట్ చేశాడు సూర్య. వెంటనే కంగారుగా మాట్లాడుతూ, సూర్య ఎక్కడ? మీ నాన్నమ్మ గారికి యాక్సిడెంట్ అయింది సూర్య. వాట్? నాన్నమ్మకి తీర్థయాత్రలకు వెళ్తుందని కదా చెప్పింది. ఏమో సూర్య, ఇక్కడ యాక్సిడెంట్ అయితే శ్రేష్ఠని ఇక్కడ జాయిన్ చేసింది. ఈ నెంబర్ చేస్తుంటే కలవడం లేదంట, అందుకే నాకు చేసింది. నేను వచ్చి చూస్తే నాకు ఫోన్ చేస్తూ కనిపించింది. నువ్వు త్వరగా రా సూర్య అని కంగారుగా ఫోన్ పెట్టేసింది. తన అక్కని తెలివి మెచ్చుకోకుండా ఉండలేకపోయింది శ్రేష్ఠ. ఇప్పుడు సూర్య ఇక్కడికి వస్తాడు, వాళ్ళ నాన్నమ్మని కాపాడింది నేనే అని తెలుసుకుంటాడేమో కదక్క అని అనడంతో చిన్నగా తల ఊపింది. అవును, ఇక్కడికి ఎందుకు వచ్చావు అక్క అని తనకున్న డౌట్ని అడిగితే, ఆ అమ్మాయి గురించి తెలుసుకోవడానికి వచ్చాను, కానీ ఆ అమ్మాయి డీటెయిల్స్ ఏమీ ఇవ్వలేదు అంట. అన్నౌన్ పర్సన్ కింద సైన్ చేసి డబ్బులు కట్టేసి వెళ్ళిపోయినట్టుంది. పోనీలే, ఆ అమ్మాయిని చేసిన క్రెడిట్ అంతా మన అకౌంట్లోకి వస్తుంది. డోంట్ వరీ, ఎప్పటికీ సూర్య నీవాడే అమ్మాయి మీద ఎలా కోపం పెంచాలో నాకు వదిలి అని ఈవిల్ స్మెల్తో ఉంది. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ వెరీ మచ్ అని హత్తుకుపోయింది ప్రేమతో వాళ్ళ అక్కని శ్రేష్ఠ. కంగారుగా హాస్పిటల్కి వచ్చిన సూర్య అక్కడ ఏడుస్తూ కనిపించింది శ్రేష్ఠ. ఆ పక్కనే సృజన కూడా. వెంటనే శ్రేష్ఠ దగ్గరికి వెళ్ళి, నాన్నమ్మకి ఏమైంది? ముందుగానే వాళ్ళ ప్లాన్ ప్రకారం అక్కడ ఎవరో అమ్మాయి హాస్పిటల్తో వచ్చి గుద్దేసింది సూర్య. వెంటనే అటువైపు నేను వెళ్తుంటే తనని కాపాడాను. పోనీ గుద్దేసింది కదా, బతుకులో ఉన్న అమ్మాయిని హెల్ప్ అడిగాను, కానీ ఆ అమ్మాయి నాకు అర్జెంట్ పని ఉంది, చస్తుంది అని వెళ్ళిపోయింది సూర్య అని ఏడుస్తూ చెప్పింది. కోపంతో ఉగ్గిపోయాడు సూర్య. ఎవరో అమ్మాయి అని కోపంతో అడిగిన గొంతుకు వాళ్ళ అక్క వైపు సైగ చేసింది. వెంటనే ఎంక్వైరీ చేయించాను సూర్య. అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ ఇదిగో అని మార్ఫింగ్ చేసిన ఫోటోలతో తన ముందుకు ఉంచింది. అందులో ఉన్నది ఎవరో కాదు, మీరా. ఆ పెద్దవాడిని గుద్దేసినట్టుగా ఫాస్ట్గా వెళ్ళిపోయింది. ఈ అమ్మాయి కొంచెం షాక్ అయినట్టుగా అన్నాడు. అవును సూర్య, ఈ అమ్మాయి నాతో గొడవ పెట్టుకొని వెళ్ళింది. వెళుతూ నన్ను చంపిస్తానని కూడా చెప్పింది ఎదురు మాట్లాడినందుకు అని చెప్పడంతో, నిజం చెప్పు, ఈ అమ్మాయా అని మరోసారి నమ్మశక్యంగా లేక అడిగాడు. అవును సూర్య, ఈ అమ్మాయినే, నా కళ్ళతో నేను చూశాను సూర్య అని ఏడుస్తూ చెప్పింది శ్రేష్ఠ. దాంతో కొంచెం నమ్మశక్యంగా లేక ఆలోచనలు పక్కన పెట్టి, డాక్టర్ వచ్చిన ఏమైంది డాక్టర్
మా నాన్నమ్మకి ఓకే కదా, సమయానికి వీళ్ళు వచ్చి జాయిన్ చేయకపోతే ఆవిడకి చాలా బ్లడ్ లాస్ అయ్యేది. అప్పటికి బ్లడ్ కూడా లాస్ అయింది. ఏమైనా కష్టపడి బ్లడ్ ఇచ్చింది, ఈఎంఐ దీనికి థ్యాంక్స్ చెప్పండి అని అనడంతో చిన్నగా తల ఊపారు ఆవిడ. ముందుగానే సృజన ఆ డాక్టర్ని డబ్బులతో కొనడం వల్ల వెంటనే శ్రేష్ఠని హ్యాక్ చేసుకుని థ్యాంక్ యూ అని కళ్ళ నుండి కారుతున్న కన్నీరుతో చెప్తుంటే సరికి సూర్య, మీ నాన్నమ్మ వేరు మా నాన్నమ్మ వేరునా? ఎవరైనా పెద్దావిడే కదా, అందుకే నేను ఆ టైంలో అలా వెళ్ళడం వల్ల తనకు సాయం చేయగలిగాను, ఇందులో నాదేముంది చెప్పు అని కన్నీరు కరిచింది. వెంటనే తన చేతిలో ఉన్న వీడియో వైపు కోపంగా చూశాడు. ఇది ఏమాత్రం మార్ఫింగ్ లేనట్టుగా అనిపించింది ఆ క్షణం సూర్య కళ్ళకి. ఆ పక్కనే ఉన్న సృజన మాట్లాడుతూ, నువ్వెవరో నాకు తెలియదు అమ్మాయి, కానీ నా చెల్లి సంతోషానికి నువ్వు అడ్డుగా వచ్చావు, అందుకే మంచి చేసినందుకు నీకు చెడు మిగులుతుంది, ఈ కాలంలో మంచి ఎందుకు పనికిరాదు అని మనసులో కోపంగా అనుకుంటూ ఈవల్ స్మైల్తో అనుకుంది. అప్పుడే సృజన మాట్లాడుతూ, సరే నేను వెళ్తే ఇప్పటికీ చాలా లేట్ అయింది అని అనడంతో చిన్నగా తల ఊపితే, శ్రేష్ఠ నువ్వు కూడా వస్తావా? నువ్వు వెళ్ళు, నేను సూర్యతోనే ఉంటాను అని అనడంతో చిన్నగా తల ఊపి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ రోజంతా ఆ వీడియోని 10 సార్లు అయినా చూసుంటాడు సూర్య. నిజంగానే ఈ అమ్మాయి ఎలా చేసిందా అని మనసులో అనుకున్నాడు. 2 రోజుల తర్వాత ప్రభావతి గారికి మెల్లగా మెలకు వచ్చింది. కళ్ళు మూసి తెరచలేకపోయి ఒక అమ్మాయి తనని జాయిన్ చేసిందని గుర్తు రావడంతో ఆ అమ్మాయి ముఖం కూడా గుర్తుకు వచ్చింది. మెల్లగా కోలుకోవడంతో వెంటనే హాస్పిటల్కి డిశ్చార్జెస్ అన్ని ఫార్మల్ ఫిలప్ చేసి అక్కడ నుండి బయలుదేరారు. మధ్యలో చాలాసార్లు ఆ అమ్మాయి గురించి ఎంక్వైరీ చేయించమని సూర్యని అడుగుదాం అనుకుంది. టాపిక్ని డైవర్ట్ చేస్తూ వచ్చింది శ్రేష్ఠ. అదే కాకుండా సూర్య కూడా వారం రోజులు వాళ్ళ నాన్నమ్మ దగ్గర ఉండి జాగ్రత్తలు చూసుకొని ఆ తర్వాత మ్యాన్షన్కి వెళ్ళిపోవడంతో ఆ విషయం చెప్పడానికి కుదరడం లేదు. పాపం ఆవిడ చెప్పకపోవడం వల్లనే మీరా పరిస్థితి ఘోరంగా తయారైంది. ప్రస్తుతానికి ముసలిదాన్ని చెప్పకుండా ఆపాను, ఒకవేళ చెబితే ఇంకేమైనా ఉందా అని మనసులో అనుకుంది. అప్పుడే సృజన ఫోన్ చేసింది శ్రేష్ఠ ఫోన్కి. ఎలా సక్సెస్ అయింది మన ప్లాన్? బాగానే ఉంది అక్క, కానీ ఎందుకో నాకు కొంచెం భయంగా కూడా ఉంది. ఆ ముసలిది తన మనవడికి విషయం చెప్పాలని తెగ ట్రై చేస్తుంది అని అనడంతో ఇంకా విషయం గుర్తు రాలేదు అనుకున్నాను. నేను దానికి అంత మెమరీ పవర్ ఏంటే, అది నాకు అర్థం కావడం లేదక్క. ఏదైతే అదే అయింది. ప్రస్తుతానికి ఆ అమ్మాయి ఆమెను కాపాడింది అన్న విషయం చెప్పకుండా ఆపగలిగాను. తర్వాత ఏంటి, దానిని ఏకంగా పైకి పంపించేయడమే. ఏంటక్క నువ్వు అంటుంది? అవునరా, అది బ్రతికి ఉంటే ఖచ్చితంగా మనకి ఎప్పటికైనా డేంజర్. నీ కళలు కూడా ఆవిరిలా కరిగిపోతుంది. నేను ఒక ప్లాన్ చెప్పాను, ఆల్రెడీ నా ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి అది ఎక్కడ పనిచేస్తుందో కనుక్కోగలిగాను. అది వచ్చిన దారిలోనే దాన్ని చంపేద్దాం అనే విషయం చెప్పడంతో వెంటనే తన అక్కతో కలిసి మీరాని చంపాలనుకున్న ప్లేస్ దగ్గరికి వెళ్ళారు ఇద్దరు. అప్పుడే కొంతమంది రౌడీలు కూడా వాళ్ళ పనికి రావడంతో చెప్పింది గుర్తుంది కదా అని శ్రేష్ఠని చూసి అంది. చిన్నగా తల ఊపుతుంది. అప్పుడే మీరా ఫాస్ట్గా బండి మీద రావడంతో శ్రేష్ఠ పరిగెత్తడం స్టార్ట్ చేసింది. వాళ్ళు అనుకున్న ప్లాన్ ప్రకారం సరిగ్గా మీరా రావడానికి చూసి తన బండికి ఎదురు వెళ్ళింది. అప్పుడే రౌడీలు కూడా తన వెనకే తరుముతున్నట్టుగా వస్తుంటే అక్కడ బండి ఆపి కంగారుగా తన బండికి ఎదురు వెళ్ళి, ప్లీజ్ నన్ను చంపిస్తున్నారు, కాపాడండి అని నటుల్లో జీవించేస్తుంది శ్రేష్ఠ. ఎదురొస్తున్నారని వెనక్కి చూసిన తనకు నలుగురు రావడం చూసి ముందుగానే భయపడే మీరా వాళ్ళని చూసి కొంచెం కంగారుగా భయంగా అనిపించి వెంటనే, రండి నా బండి ఎక్కండి, నేను మిమ్మల్ని దింపుతాను అని అనడంతో బండి ఎక్కినట్టే ఎక్కి కిందకి పడిపోయింది శ్రేష్ఠ. ఏమైందండి? నా కాళ్ళకి దెబ్బ తగిలింది, నేను నడవలేకపోతున్నాను అని అనడంతో అవునా అని తన 2 చేతులతో నువ్వు భుజం మీద వేసుకొని ఫాస్ట్గా వాళ్ళ నుండి తప్పించుకోవడానికి వెళుతుంటే ఒక రౌడీకి మీరాకి గురిపెట్టి విసిరాడు. కానీ మీరా వెనక్కి తిరగడంతో కొంచెం పక్కకు జరగబోయిన తను శ్రేష్ఠకి తగిలింది. అంతే, అది దగ్గరుండి చూసిన సృజన చా అని మనసులో అనుకుంది. కంగారుగా కొట్టిన రౌడీల వైపు చూసి ఏమండి అని స్పృహ తప్పి పడిపోయిన శ్రేష్ఠను చూసి అంటుంటే ఈసారి సృజన వాళ్ళు ముందుగానే మీరా ఫోటోలు చూపేసి చంపమనడంతో వెంటనే మీరా వైపు కత్తిని తీసి పొడుద్దాం అనుకుంటే ఆ టైంలోనే మీరా జరగడం, అది కరెక్ట్గా శ్రేష్ఠ కడుపులోకి బలంగా దిగడం ఒకేసారి జరిగిపోయాయి. అది చూసిన రౌడీలు భయంతో వణికిపోయారు. అది చూసిన మీరాకి ఎలా స్పందించాలో అర్థం కాలేదు. వాళ్ళ వైపు చూస్తే వాళ్ళు వెళ్ళి పరిగెడుతూ కనిపించారు. అక్కడే ఉన్న సృజన శ్రేష్ఠ అని కన్నులు నిండిన నీళ్లతో దగ్గరికి వస్తుంటే సూర్య నాకు కావాలక్క అన్న మాటలు గుర్తుకు వచ్చి కష్టంగా అక్కడే ఆగిపోయింది. వెంటనే తన ఫోన్లో వీడియో తీయడం మొదలుపెట్టింది.
వాళ్ళిద్దరూ ఒకటి తలుచుకుంటే దేవుడు ఇంకొకటి తలుచుకున్నట్టుగా ఎవరు తీసిన గోతిలో వాళ్ళే పడుతున్నట్టుగా అయింది వాళ్ళ పరిస్థితి. వీరని చంపేద్దాం అనుకున్న ప్లేస్లో శ్రేష్ఠ వచ్చి చేరింది. అనుకోకుండా రాడ్ తనకు తగలడం, అది కాకుండా ఒక కత్తిపోటుకు గురవడం సృజన జీర్ణించుకోలేకపోయింది. వెంటనే వీడియో తీయడం మొదలుపెట్టిన శ్రేష్ఠ అని ఏడుస్తూ చూస్తూ ఉండిపోయింది. వెంటనే అప్పుడే తన కడుపులో నుండి బలంగా తీయడంతో బలంగా ఒక్కసారి ఉలిక్కిపాటుగా కళ్ళు మూసి తెరిచింది శ్రేష్ఠ. దాంతో రక్తపు మడుగుల్లో ఉన్న శ్రేష్ఠని హాస్పిటల్లో జాయిన్ చేసింది మీరా. అందులో తను చేసింది ఏమీ లేదు. కొంతమంది రౌడీలు వచ్చి తనని కొట్టి వెళ్ళిపోయారు. చావు బతుకుల మధ్య ఉన్న శ్రేష్ఠని హాస్పిటల్లో జాయిన్ చేయడమే తను చేసిన తప్పు అని అప్పుడు తెలియదు మీరాకి. కంగారుగా తన పర్సు ఉండటంతో తన వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి వెళ్ళిపోయింది. రాడ్ బలంగా తగలడంతో తన కోమాలోకి వెళ్ళిపోయింది. నిజంగానే మీరా వెళ్ళిపోగానే సృజన అక్కడికి వచ్చింది. ఏడుస్తూ కోమాలో ఉన్న తన చెల్లిని చూసి మనసు కకలా వికలం అయిపోయింది సృజన. వెంటనే తను అనుకున్న ఏమాత్రం సక్సెస్ అవ్వాలని మనసులో బలంగా అనుకొని అందరికీ ఫోన్ చేసింది. శ్రేష్ఠని ఎవరో కత్తితో పొడిచారని చెప్పడంతో వెంటనే విషయం తెలుసుకున్న సూర్య కూడా కంగారుగా వచ్చాడు. ఏడుస్తూ ఉన్న సుశీల దగ్గరికి వెళ్ళి భుజం మీద చేతులు వేయగానే కన్నీళ్లతో తలెత్తింది సృజన. తనని చూసి ఎలా స్పందించాలో అర్థం కాలేదు. ఎలా జరిగింది అని అనడంతో ఫోన్లో ఉన్న వీడియోని తీసి తనకి చూపించింది. అందులో టెక్నాలజీ యూజ్ చేసి తనని పొడి చేయనట్టుగా వీరాన్ని క్రియేట్ చేసి మరీ చూపించింది. వెంటనే మరోసారి మోసపోయాడు సూర్య. ఈ అమ్మాయా అని ఆ అమ్మాయి నిజంగానే తను పొడిచిందా? ఈ వీడియో ఉంది కదా సూర్య, నేను ఎందుకు అబద్ధం చెబుతాను? తన కోమాలోకి వెళ్ళడానికి కూడా కారణం తనే. అసలు ఆ అమ్మాయి ఎవరు? పదే పదే మన కుటుంబం మీద ఎందుకు టార్గెట్ చేస్తుంది? అర్థం కావడం లేదు. ఒకవేళ కావాలని చేసిందా, లేదంటే ఎవరైనా తినేని ఇలా చేయమని పంపించారా? అర్థం కావడం లేదు. కానీ ఈ అమ్మాయిని మాత్రం వదలకూడదు. మీ నాన్నమ్మ చావు బతుల మధ్య కొట్టుకుముట్ట ఆవిడడానికి కారణం తినే. ఇప్పుడు నా చెల్లెల్ని ఇలా అవ్వడానికి కూడా కారణం తినే. ఏం చేయాలి సూర్య ఈ అమ్మాయిని? వెంటనే ఐసీయూలో ఉన్న శేషరాన్ని చూసి, ఆ అమ్మాయిని ఏం చేయాలో నాకు బాగా తెలుసు, నేను చూసుకుంటాను అని కోపంగా అన్నాడు సూర్య. అంత బాధలోని కన్నీళ్ళు నవ్వు తనకిసలాడింది సృజనకి. ఇంకా ఉంది. కామెంట్స్ మాత్రం మర్చిపోకండి. అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.